మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ జయలక్ష్మి. ఇదండి ఈరోజు మన పూజ. భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి ఈరోజు మన పూజ అయితే ఇదనమాట. సింపుల్గా రోజుట్లానే ఈరోజు కూడా ఇలా అయితే జరిగిందనమాట. చూసారా, మల్లెపూలతో అలంకరణ ఈరోజు బాగుంది కదా. మన చెట్టు పూలు ఒక్కటి కూడా లేదండి, ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు, అన్నీ బయట తెచ్చుకున్న పూలే ఈరోజు. ఇలా అయితే ఉందన్నమాట సింపుల్గా. దేవుణ్ణి దండం పెట్టుకుని ఒకసారి మనస్ఫూర్తిగా మనం సూర్యభగవాను కూడా చూసేసి వచ్చేయండి, బయటికి వెళ్దాం. ఇక్కడ ఉన్నాడు. ఓం సూర్యదేవాయ నమః. జై శ్రీమన్నారాయణ. బాగుంది కదా. ఇక్కడికి వస్తే పువ్వుల్లో నుంచి కనిపిస్తాడు చూడండి చక్కగా. పువ్వులు అయితే ఇంకా ఫుల్గా వస్తాయి ఇక్కడ. చూసారా ఎంత బాగుంది కదా, చక్కగా కింద నుంచి. ఇది మన ఇంట్లో బాల్కనీలో నుంచి అనమాట. అందంగా ఉంటుంది చెట్టు. చూసారా ఎంత పెద్దగా, పువ్వులు అయితే బాగుంటాయి, అసలు సూపర్ ఉంటాయి అన్నమాట. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. పువ్వుల నుంచి సూర్యభగవాను చూసారా. అదే ఇదిగోండి, ఇక్కడ మన సపోటా చెట్టు మన బాల్కనీలో నుంచి కనిపిస్తుంది. ఇప్పుడే పిందెలు వస్తున్నాయి. దీనికి ఎక్కువ రావు, ఎందుకో కాయలు ఎక్కువ రావండి. ఎప్పుడన్నా నేను చూసింది చాలా తక్కువ, 10 కాయలు అట్లా చూసాను. పిల్లలు చూడండి పొద్దున్నే పాపం కాలేజీలకు వెళ్ళిపోతున్నారు. ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు. హడావుడిగా ఉన్నారమ్మా పిల్లలంతా పాపం. రోజు ఇట్లానే ఈరోజు కూడా ఇక్కడికి వస్తే మన బాల్కనీలో హ్యాంగింగ్స్ అనమాట. పైన ఎట్లా ఉందో చూడలేదు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం మర్చిపోయా, నిన్న మీషోలో చీర వచ్చింది కదండి, చూసేద్దాం ఈరోజు తప్పకుండా. అంతకన్నా ముందు ఈరోజు మనది దోశ కదా, టిఫిన్ చూద్దాము. చక్కగా భలే చేసిందండి మా పాప. నిజం చెప్పాలంటే నేను తినేసాను, చాలా టేస్టీగా ఉన్నాయి. అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పి నిన్న చూపించాను కదా నిన్న వీడియోలో, దోశ పిండి ఎలా నానబెట్టాలో. చిన్న చిట్కా చెప్పు తల్లి, నువ్వేం చేసావు చెప్పు. కొంచెం సగ్గుబియ్యం వేయాలి. ఎలా అంటే బియ్యము, మినప్పప్పు, సగ్గు బియ్యము కడిగి నీట్ గా నానబెట్టేసుకోవాలి. లాస్ట్ కొన్ని మెంతులు వేసేసుకోవాలి. కొంచెం సేపు అంటే నేను మార్నింగ్ 9:30, 10 ఆ మూమెంట్ లో నానబెట్టి 3:30, 4 అట్లా రుబ్బాను అనమాట. ఆ టైంలో రుబ్బేసుకొని కాసేపు బయట పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇప్పుడు వేసాను. ఎట్లా వచ్చినాయి? సూపర్ ఉన్నాయి నిజంగా. అందుకే అసలు వాళ్ళు చూపించొద్దు అనుకున్నా, కానీ నాకు పిచ్చగా నచ్చేసినాయి. అవును, ఏది అక్కడ ఉంది కదా చూపించి. ఎక్కడ నా ప్లేట్ అక్కడ పెట్టొచ్చాను కదా నేను నీతో. అదండి సంగతి. ఆనియన్ గానీ లేదా పొటాటో రెండిట్లో ఏదున్నా ఇట్లా రుద్దేసుకోండి. ఇది ఒక చిన్న చిట్కా అనుకోవచ్చు. దోశలు రావు కదా పెనానికి అంటుకుపోయి, అలాంటప్పుడు మనం ఇలా చేయొచ్చు అనమాట. చక్కగా బాగా వస్తాయండి, నీట్గా వస్తాయి. ఈ లోపు నేను నా దోశ కూడా తీసుకుని వస్తాను. తినుకుంటూ వచ్చాను మీకు చూపించాలని. చాలా బాగా వచ్చినాయి. చాలా మమ్మీ సగంలో టేస్ట్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. వావ్, చూసావా సగ్గుబియ్యం సగ్గుబియ్యం చూడండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. బియ్యము మినప్పప్పుతో పాటు సగ్గుబియ్యం కూడా వేయాలి, కొద్దిగా ఎక్కువ కాదు. మరి ఆ బియ్యంలో కరిగిపోతాయి కదా, సగ్గుబియ్యం కడిగేటప్పుడు పోతాయి కదా. అప్పుడు మనం ఎట్లా ఏం పిసుకాం కదా, పైన కడుగుతాం కదా నీట్ గా. పైన నేను 2-3 సార్లు కడుగుతాం. ఓకే, కడిగేసి వేస్తా, ఏమవ్వదు. మరి నిన్న నేను సగ్గుబియ్యము చూడలేదా, లోపలికి ఉంటాయి కదా. ఇదిగోండి ఇక్కడ కూడా, దీంట్లో కూడా ఎక్కడన్నా కనిపిస్తున్నాయా? మరి మిక్సీ వేస్తే పోతాయి కదా. మనం వేసేటప్పుడు అట్లా అనిపిస్తుంది, ఇదిగో ఈ సగ్గుబియ్యం లాగాల. ఓకే ఓకే, బాగుందండి. టేస్ట్ మాత్రం నిజం చెప్తున్నా భలే అదిరిపోయింది. నేనైతే మెత్తగా స్పాంజీ. ఏది నా దోశ ఎక్కడుందమ్మా, తీసుకురా కొంచెం. ఇది చూస్తా నేను చూస్తా ఉంటా, ఇలా చూస్తా ఉంటాను. వచ్చింది నాకెళ్ళిరా.
పిల్లలతో అప్పుడప్పుడు సరదాగా ఆటలాడుకోవాలండి. ఒకప్పుడు మనం పిల్లలకి మమ్మీ అనమాట పేరెంట్స్, ఇప్పుడు మనకే మన పిల్లలు పేరెంట్స్ అనమాట. నేను అనుకుంటా అట్లా, మా పాప అయితే అలానే ఉంటుంది కాబట్టి. ఇదిగోండి నా దోశ చూపిస్తా మీకు. మీరు నమ్మరు, నేను తినేసి అక్కడ పెట్టి బాగున్నాయి అని చెప్పి వచ్చానమాట మీకు కూడా చూపిద్దామని. ఒక్క నిమిషం, ఇదిగో చూసారా ఎర్రగా కరకరలాడతా పల్చగా, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎన్ని తిన్నా తిన్నట్టే లేదు నిజంగా, అసలు విచిత్రం. బాగుంది, ఆయిల్ ఫుడ్ లాగా ఉండదు, హెవీగా అనిపించదు, ఇంకొకటి కావాలనిపిస్తుంది. ఎంత ఈజీగా వస్తున్నాయి చూడండి. దోశ మాత్రం సూపర్ వస్తున్నాయి కదా. దోశ ఈజీగా అంటే ఈజీగా వస్తుంది లేచి. కాకపోతే టేస్ట్ మాత్రం మామూలు లేదు. నేను తింటున్నాను మీకు తెలియదు కదా, అసలు నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలాగా కరిగిపోతుందండి. నిజం, ఇది సూపర్ అంటే సూపర్ ఉంది. బాగుందమ్మా, థ్యాంక్ యూ తల్లి, మా బంగారు తల్లి. అయిపోయిందా? ఇదండి నేను తింటూ నాకు ఇష్టమయ్యి ఇంకోటి అడిగాను. మా అమ్మ వేస్తుంది అనమాట. సరే ఎలాగో వేస్తుంది కదా అని చెప్పి వీడియో తీస్తున్నాను. అది చేసిందనమాట. నిన్న చెప్పాను కదా అంత స్మూత్గా ఇలా ఎలా వస్తున్నాయి అని అడిగితే మా అమ్మాయి సీక్రెట్ అయితే నాతో చెప్పేసింది. ఆ సీక్రెట్ మీకెందుకు తెలియకూడదని అబ్బో కాలుతుంది, పట్టుకో. సూపర్ ఉంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి కావాలంటే. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. సూపర్ అంటే ఎక్కడ కనుక్కున్నావు తల్లి, ఇది భలే ఉంది. చూడండి ఇది ఇట్లా పట్టుకుంటే ఇలా అంత స్మూత్ గా ఉన్నాయి, అంత క్రిస్పీగా కూడా ఉన్నాయి. మళ్ళీ టేస్ట్ అయితే ఇంకా మామూలుగా లేదు, అద్దరిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ టైం ఎంత పోయాలి చెప్పు. నేను గ్లాస్ తీసుకొస్తాను. చెప్పు తల్లి. నేను ఈ చిన్ని టీ గ్లాస్ తోటి 1 గ్లాస్ మినప్పప్పు, 2 గ్లాసులు బియ్యం, సగ్గు బియ్యం కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ అంతేనా, చాలా తక్కువ. అంతే వేసామని కొద్దిగా వేసేసి కడిగేసి పెట్టుకోండి. పెట్టుకున్నాక లాస్ట్ కి కొన్ని గింజలు ఒక 5-6 అంతే కొద్దిగా మెంతులు వేసేసి ఒక 5-6 గంటల పాటు నానబెట్టేసుకున్నాక సాయంత్రం పొద్దున్న ఈ టైంకి నానబెడితే సాయంత్రం 3:34కి టీ తాగుతాం కదా, ఆ టైంకి మిక్సీ రుబ్బేసుకోవచ్చు. రుబ్బుకున్నాక ఒక గంట బయట పెట్టండి. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాక వేసే ముందు నేను అయితే అసలు ఈరోజు ఫ్రిడ్జ్ నుంచి తీయంగానే వేసేసా బయటికి. ఒక 10 నిమిషాలు బయట కూడా పెట్టాలి. నాన్న బయటకి వెళ్ళాలంటే డాడీ బయటకు వెళ్ళాలని హడావుడిగా ఉండి రావు కదా అతుక్కొని. ఇది ఈ గ్లాస్ తో 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు బియ్యం, కొంచెం మెంతులు, 1/2 స్పూను కానీ సగ్గు బియ్యం, అంతే. అదే నా సీక్రెట్. ఇంత బాగా అయితే వచ్చాయండి నిజంగా. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిండి కూడా ఇలా వస్తుంది, పట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది. అలాగే టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి అనమాట. ఇదిగో పిండి అయితే చూడండి సాఫ్ట్ గా ఎంత బాగుందో. వేసే ముందు కొద్దిగా వాటర్ ఉప్పు కలుపుకొని వేసేసుకోండి. అది సీక్రెట్ అంతే. ఇదిగో ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కూడా చెప్పండి. అక్కడక్కడ కనిపిస్తుంది చూడు. బాగుందమ్మా. నాకెందుకో సీక్రెట్ చెప్పాలనిపించింది మీకు కూడా. నిన్న టిఫిన్ మమ్మీ గారెలు చేశారు కదా, మమ్మీకి తెలీదు. దాంట్లో కూడా నేను కొద్దిగా మెంతులు, కొద్దిగా సగ్గు బియ్యం. ఓహో అదే సంగతి. నిన్న గారెల్లో కూడా కొంచెం మెంతులు, లైట్ గా సగ్గు బియ్యం వేసిందంటండి. అసలు నిన్న గారెలు వచ్చి నేను నిజంగా ఎంత బాగా వచ్చినాయో నిన్న వీడియో. ఎందుకంటే బయట అంతా ఎర్రగా గాలి, లోపల కూడా స్పాంజీ లాగా మెత్తగా బాగున్నాయి, గట్టిగా రాలేదు. నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. గారెలు అయితే అసలు పట్టుకుంటే భలే ఉన్నాయి. అసలు అది స్పర్శ తెలుస్తుంది మనకి, ఫీలింగ్ భలే ఉంది. ఈరోజు సేమ్ మళ్ళీ అదే అడిగా మా అమ్మాయిని, ఇంత బాగా ఎలా వేస్తున్నావు అమ్మా అని. అప్పుడు చెప్పింది అనమాట. నేనెందుకు మీకు చెప్పకూడదు కదా చెప్పేసాను. మమ్మీ సగ్గు బియ్యం అవన్నీ వేయరు, ఓన్లీ మెంతులు ఒకటేసి నానబెట్టేస్తారు. గారెపిండిలో కూడా మెంతులు వేయరు మమ్మీ, ఓన్లీ మినపప్పు వేసి నానబెట్టేస్తారు. అదే సంగతి. నేనేమో కొంచెం అది అన్ని చెప్పాను కదా, వంటల్లో ప్రయోగాలు చేసి మా మమ్మీ మా డాడీ ప్రయోగిస్తూ ఉంటారు. అదనమాట సంగతి. బట్ ఏం చేసినా సరే బాగా వస్తాయి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. సూపర్ అంటే సూపర్ వస్తాయి. పైకి వెళ్దామని చెప్పి వెళ్ళి చూసొద్దాం, వచ్చేయండి. ఇది చూసారా, ఇదంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ. అబ్బో ఈరోజు అమ్మమ్మ బట్టలు ఆరేసారుగా పైన, ఇప్పుడే వస్తున్నాయి ఈరోజు. ఇవన్నీ రాత్రి వచ్చి చాలా నీళ్లు పోసేదిలేనండి. చాలా ఆకు చెట్టు చూడండి ఎలా ఎండిపోతుందో. కారణం ఏంటో కనుక్కోవాలి. ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుందో చూసి సాయంత్రం వచ్చి కూర్చొని చేయాలి. ఎందుకన్నా మరి తెలీదు. నీళ్ళు ఎక్కువైనా ప్రాబ్లమే, చెట్లకి నీళ్ళు తక్కువైనా ఇలానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటూ ఉండాలి. రాత్రి వచ్చి అయితే ఫుల్గా నీళ్లు పోసిపోయాను. ఈరోజు సాయంత్రం వచ్చి నీళ్లు పోసేస్తాను. 2 రోజులు అయింది కదా పెట్టి, అందుకని చూద్దాం మన మందారం చెట్టుకి ఏమన్నా మందారాలు వచ్చాయా
అబ్బా ఈ కలర్ చూడండి ఎంత బాగుంది కదా, పింక్లో ఎల్లో సూపర్ ఉందప్ప. ఇది తీసి వేరే దగ్గర నాటాలి, మళ్ళీ మనకు దొరకదు. దొరికినప్పుడే చేసుకోవాలి ఇలాంటివి మనం. తర్వాత కలర్ ఎక్కడుందా అని వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకని నేను ఇట్లానే అటు తిరుగుతా ఒకటి ఇటు తిరుగుతా ఒకటి గుచ్చుతూ ఉంటాను. అవి ఏంటంటే బాగా చక్కగా ఇవి అంతే, ఈ మొక్కలు పెద్దగా ఇదే ఉండదు. ఇవాళ ఒక్కటి రాలేదండి, నేను నీళ్లు పోస్తూ వాళ్ళు అన్నీ చేస్తుంటే మొక్కలు రాలిపోయాయి అన్నీ. ఒక్క పువ్వు రాల మందారం. ఈయన బయట తీసుకొచ్చేసారు మా వారు. ఇదిగో వంకాయ చూడండి, లోపల అంత పెద్దగా అయిపోయింది బాబోయ్, కదిలిస్తే ఊడిపోయిద్దాం. చూద్దాం, ఇదిగో కనిపిస్తుందా మీకు? ఇదిగో వంకాయ పెద్దగా అయిపోయింది, బాగుంది కదా. ఇక్కడ పెట్టేద్దాం, పాడవకుండా ఉంటుంది. అదన్నమాట సంగతి. ఇది ఈరోజు మన గార్డెన్ అప్డేటు. మల్లెపూలు వచ్చాయి ఏమన్నా? హే, మల్లెపూలు రాలేదు కానీ మొగ్గలైతే మామూలుగా లేవు, కానీ తెల్ల పువ్వు వచ్చింది ఒకటి. ఇది నేను మొన్న తీసి ఇలానే వేరే దగ్గర పెడదాం అనుకున్నా. పువ్వు లేనప్పుడు మనం గుర్తుపట్టలేమండి, ఏ పువ్వు ఏ కొమ్మో ఏమో తెలియదు. ఇప్పుడైతే వచ్చింది కదా, అందుకని తీసుకొని పెట్టేస్తా వేరే దగ్గర. పెడితేనే బాగా వస్తాయి, అంటే పోకుండా ఒక దగ్గర పోయినా ఇంకొక దగ్గర వస్తుంటాయి అన్నమాట. అలా చేస్తూ ఉంటాను నేను. రాత్రి నీళ్ళు పోస్తాను కాబట్టి బాగున్నాయి. ఇప్పుడు ఏం కాలేదు చెట్లు, ఓకే. ఇప్పటికైతే చాలా బాగున్నాయి. చూద్దాం సాయంత్రానికి కదా, అప్పుడు చూద్దాం. వచ్చేసావమ్మా? అది ఏది మన పెట్టెలకు కూడా నీళ్ళు ఉన్నట్టున్నాయి, రైస్ కూడా ఉంది. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు పెట్టేద్దాం. ఇప్పుడు అవి తినేస్తే ఫస్ట్. అబ్బా ఇక్కడ చూడండి ఎన్ని కలర్లు వచ్చాయో, కనిపిస్తుందా? ఇది ఈ కలర్లన్నీ ఒకటి తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టేయాలి. అలా పెడితేనే మళ్ళీ వస్తాయి అన్నమాట. ఇదిగో ఎట్లా, నాకు అదే ఇష్టం. ఇదిగో గులాబీ, నాటు గులాబీ పువ్వు కలరు నాకు ఎంత ఇష్టం. అబ్బా ఇదిగో లైట్ పింక్. ఇది ఇలా వచ్చినప్పుడు మనకి పువ్వులు వస్తేనే కదా కలర్లు. అదిగో ఇక్కడ ఉంది, పువ్వులు వచ్చినప్పుడే కదా కలర్లు కనిపిస్తాయి, ఏం కలరు ఏంటి అనేది. ఇది ఎల్లో చూస్తున్నారా? ఇలా తీసుకొని వేరే దగ్గర పెట్టేస్తుంటా. అదే అలవాటు అయిపోయింది, కనిపించదు లేకపోతే మనకి తెలియదు కదా ఏ కలర్ ఎక్కడుందో, మనకు అర్థం కాదు. ఇలా చేస్తూ ఉంటా, బాగుంది. ఇంకేమైనా ఉన్నాయా కలర్లు? థిక్ పింకు, లైట్ పింకు, ఎల్లో, రాణి పింకు, వైట్ కూడా తీసుకున్నానుగా. ఉందా చేతిలో? పోయింది అక్కడన్నా. అయ్యో సర్లే, ఇంకా చూద్దాం. ఇంకా అమ్మో మందారాలు కాదు మల్లెపూలు చూసారా? మొగ్గలు చూడండి, పుట్టలు వచ్చాయి దీనికి కూడా. ఇంకా కొంచెం పెద్దగా అయితే మనకు కనిపిస్తాయి కళ్ళకి బాగా. ఇదిగో ఆరెంజ్, దీంట్లో మళ్ళీ ఆరెంజ్ తీసుకోవాలి మనం. తీసుకొని ఒక దాంట్లో నాటేసి వెళ్ళిపోయాం అనుకోండి, బాగుంటుంది. అంటే ఒక దగ్గర మిస్ అయినా మనం పువ్వులు ఇంకొక దగ్గర అయితే మనకు దొరుకుతాయి అన్నమాట. ఇదిగో నాటు గులాబీ పింకు. ఈ చీర కూడా కొనుక్కున్నాను, నాకు ఇష్టమేమన్నా తెలుసా? మీషోలో వస్తుంది, పెట్టాను, వచ్చేస్తుంది. చూద్దాం అది కూడా. ఎందుకో అదొక పిచ్చి, ఒక సీజన్లో ఒక పిచ్చి పడితే నాకు ఇంకో అలా ఉంటుందన్నమాట. ఈ టమాటాలు అయితే బాగా పండిపోయాయి చూడండి, చక్కగా గుత్తులు బాగుంది కదా. అమ్మ కొన్ని టమాటాలు కాస్తేనే నాకు ఎంత సంతోషము. మరి రైతులు పండించే వాళ్ళకి అమ్మో వాళ్ళ ఆనందం మామూలుగా ఉండదండి బాబోయే. జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో వాళ్ళు, నాకైతే అనిపిస్తుంది నిజంగా. మరి ఇంతమందికి అన్నం భోజనం పెట్టే రైతులు పాపం, వాళ్ళకి దిగుబడి వచ్చినప్పుడు ఎక్కువ ఏమంటారు, అదే పంట వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువగా డబ్బులు చెందవు కదా, అంత కష్టపడతారు. మన నోటికాడికి ఫుడ్ తీసుకొచ్చేది రైతులే, కానీ వాళ్ళకి ఏముండదండి, మధ్యవర్తులు ఉంటారు కదా, దళారులు ఏమంటారు, అదే ఇట్లా మన చేసేవాళ్ళు ఉంటారు కదా, అమ్ముకునే వాళ్ళు, బిజినెస్ వాళ్ళు. ధాన్యం అంతా తీసుకెళ్ళి వేరే దగ్గర. అవును, గులాబీ పూలు ఏమన్నా వచ్చాయా? వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ లాభాలు తీసేసుకుంటారు. ఎంత అన్యాయం కదా నిజంగా, అట్లా చేయకూడదు. పాపం రైతులు ఎంత కష్టం అండి. ఇంత చిన్న గార్డెన్ నేను చేసేటప్పటికే నాకు నిజంగా అనకూడదు కానీ ఎంత కష్టం అనిపిస్తుంటుంది. ఎందుకు అట్లా చేస్తారు వాళ్ళు కూడా? అసలు ఈ కలర్ కూడా తీసుకుందాం. పాపం అనిపించదు వాళ్ళకి, ఎండలో రైతులు ఎంత కష్టపడతారండి పాపం. ఇదో కలర్ అనుకుంటా నాకు తెలిసి. ఇది కూడా తీసుకుందాం, కలర్ ఉన్నప్పుడే తీసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. వేరే దగ్గర వేసుకున్నాం అంటే మళ్ళీ అక్కడ వస్తాయి. ఇక్కడ వేసేద్దాం, వేస్తే అటు తిరుగుతూ ఒకటి ఇటు తిరుగుతూ ఒకటి వేసేసామంటే చక్కగా అన్నీ మంచిగా మీకు కూడా చూపిస్తుంటా. అప్పుడప్పుడు ఎక్కువగా నేనైతే చేస్తూ ఉంటాను అనమాట. ఇలా
జస్ట్ ఇలా గుచ్చితే చాలండి ఇవి గడ్డి పూలు అంతే, ఏం లేదు పని అస్సలు. మనం పని చేసేది తక్కువ, మనకి సంతోషాన్ని ఇచ్చేది అయితే ఎక్కువ. ఈ చిన్న వాటికి, పెద్ద వాటికి అయితే ఇంక పని చేయాలి కంపల్సరీ కదా. బాగుంటుంది అయితే మాత్రం, అసలు మామూలుగా ఉంటుందా? బాబా ఆ సంతోషమే ఎన్ని వేలు కోట్లు కొనుక్కుంటే వస్తుందండి. రైతులు నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి, రైతన్నలు. వాళ్ళు లేకపోతే మనకి ఫుడ్డే లేదు. పాపం వాళ్ళని ఎంత ఇదిగా చూస్తారండి, నాకు భలే బాధ అనిపిస్తుంది. వాళ్ళు లేకపోతే తినడానికి తిండి కూడా ఉండదు. ఎన్ని కోట్లు ఉంటే తింటారా ఏంటి నాకు అర్థం కాదు. డబ్బు తింటారా, లేకపోతే కార్లలో కూర్చుంటే వస్తాయా? ఏం రాదు అనుకుంటారు. అందుకే ప్రకృతి ప్రళయం వస్తే ఎలా శిక్షిస్తుందో చూస్తున్నారు కదా ఒక్కొక్క దగ్గర. ఏందో అట్లా జనాలు బాగా విపరీతంగా తయారయ్యారు, మరీ దారుణంగా. అసలు అనకూడదు కానీ నాకు కోపం వస్తుంటుంది ఒక్కోసారి, ఎందుకో తెలీదు. ఇంత మరీ పిచ్చా మరి. జనాల్ని పాడు చేస్తున్నారు, మనుషుల్ని ఏమంటారు, జీవితాలను నాశనం చేస్తున్నారు, మళ్ళీ ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఏ మనుషులండి అర్థం కాదు ఒక్కొక్కసారి. కొంతమంది, అందరు కాదు. ప్రకృతిని కొంచెం అన్నా మనకి చేతనైనంత వరకు, మనకి వీలైనంత వరకు అన్నా కనీసం బాధ అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. మనం అనుకుంటాం అంతే, వాళ్ళకు ఉండాలి కదా. అందుకే ప్రళయాలు, భూకంపాలు ఇవన్నీ ఊరకనే వస్తాయి చెప్పండి? రావు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఆ తల్లి ఎంత ఊర్చుకుని ఉండి మనల్ని రక్షించినా ఇంకా ఎక్కువ చేస్తున్నారు జనాలు. ఇంకా ఎక్కువ చేసి ప్రళయాలు, భూకంపాలు వచ్చినా చేస్తున్నారు. ఏం చేస్తారో ఏమో. ఆ ఊరుకున్నప్పుడే మంచిగా ఉండాలి వీళ్ళు కూడా అట్లా. ఇది వైట్ పువ్వు లేదు కానీ కోసుకొచ్చా కదా ఇప్పుడు లాస్ట్లో గుర్తొచ్చింది. ఇదేనమాట వైట్, కాపాడుకోవాలి. ఇన్ని కలర్లో వైట్ ఉంటేనే కదా బాగుంటుంది. ఇది కూడా వైట్ అనుకుంటా, దీంట్లో ఒకటి వేసేద్దాం. ఇవన్నీ పూలు వచ్చినప్పుడు భలే ఉంటుంది చూడండి. పైన మందారాల కిందేమో ఇవి, అంటే ఏమంటారు, ఇది టేబుల్ రోజెస్. నాకు మైండ్లో ఒకటి ఆలోచిస్తుంటాయి, ప్రకృతిని ఎందుకు నాశనం చేస్తారో అర్థం కాదు. బాగా చెప్పైనా పర్లేదండి, నాశనం చేయకుండా ఉంటే చాలు కదా, అదొక సంతోషం. నేను అందుకే మైండ్లో ఒకటి పెట్టుకొని మాట్లాడుతూ ఉంటా, ఒక్కోసారి అర్థం కూడా కాదు ఎందుకు పాపం కదా. వాళ్ళ ఇది వాళ్ళనే ఇది చేస్తుంటుంది, దహించి వేస్తుంటుంది అనమాట. ఎప్పుడైనా మనం బాగుండాలి, మనం ఒకళ్ళకి సాయం చేయకపోయినా పర్లేదు కానీ అన్యాయం చేయకూడదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం ప్రకృతిని బాగు చేయకపోయినా పర్లేదు కానీ చెడగొట్టకూడదు. ఇవన్నీ ఇలా చేసుకుంటూ పోతే చాలు. మనం చేయాల్సిన పెద్ద పూజలు కార్యక్రమాలు ఏమి ఉండక్కర్లా. మన బుద్ధిని మంచిగా పెట్టుకొని చక్కగా నీట్గా, ఎవ్వరికి అన్యాయం చేయకుండా, ఎవ్వరికి ద్రోహం చేయకుండా, మనమే బాగుండాలనుకోకుండా, ఒకరికి సాయం డబ్బు రూపంలోనో ఏ రూపంలో చేయక్కర్లేదండి. నేను అనుకోవటం నా పద్ధతి. ఏం చేయొచ్చు అంటే ఎవరిని చెడు కోరుకోకూడదు, ఎవరికి ద్రోహం చేయకూడదు. చాలు, భగవంతుడు మనకి ఏదో ఒకటి ఇస్తాడు ఏదో ఒక రోజు. ఒకళ్ళ జోలికి మనం వెళ్ళకుండా ఉంటే చాలు కదా, మన బతికేదో మన బతికితే అయిపోయింది, అంతే కదా నా ఉద్దేశం అది. చూడండి అబ్బా ఎంత సంతోషమో, చాలమ్మా, ఎంతకన్నా ఏం కావాలి తల్లి, బంగారమ్మ, బంగారు తల్లి ప్రకృతి. ప్రకృతిని కోరుకోండి. నేను వీడియో పెద్దగా అవుతుంది, నేను చాలా చెప్పనులే కానీ మీకు. ఇంకా నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా సరే ప్రకృతి అంటే ఎవరో కాదు కదా, దేవుళ్ళే కదా మొత్తం. చక్కగా మీరు అనుకోండి అబ్బా, తీరుస్తారు మన కష్టాలు, కోరికలు, పిల్లల గురించి చదువులైన ఏదైనా, ఇది అది ఏం లేదు. వాళ్ళకి ఎందుకు తెలియదు, అన్నీ తెలుసు, అన్నీ చేస్తారు మనకి. మనం చీర ఈ గార్డెన్లోకి వస్తే ఇలానే ఉంటుంది, అంటే లేట్గా మాట్లాడుతూ ఏదో పని చేసుకుంటూ మాట్లాడితే వీడియో ఎక్కువైపోతుంది. మనం మళ్ళీ చీర చూపించుకునేటప్పటికి వీడియో పెద్దగా అయింది కదా. వెళ్ళిపోదాం పదండి, ఇంట్లోకి వెళ్ళి చీర చూపిద్దాం. మామూలుగా ఉండదు కదా ఇంకా. అమ్మయ్య వెళ్దాం రండి. ఇంకా అయ్యో మీకు పూలు చూపించాలి కదా. ఇగో గుత్తులు, అమ్మో ఇవి చూపించకపోతే ఎట్లమ్మా, మళ్ళీ సంవత్సరం దాకా రావు ఈ గుత్తులు, రావు ఈ మొగ్గలు, ఇవన్నీ ఇప్పుడు ఈ పువ్వులు రావు. తర్వాత ఇప్పుడే మనం ఏం చూసుకున్నా ఒక వారం 10 రోజులు గట్టిగా, తర్వాత ఉండవు. ఇంకా తర్వాత ఉండమన్నా ఉండవు. ఇవన్నీ ఎన్ని మొగ్గలే, ఆకులు మొత్తం రాలిపోయాయి, గమనిస్తున్నారు మీరు? అమ్మ ఇది చూడండి అమ్మ, ప్రకృతి అందాలు మామూలుగా లేవు. దేవుడు పెట్టిన వరాలు మనకివి. దేవుడా చూడండి, సూర్యుడు ఈ కొమ్మల్లో నుంచి, మొన్నటిదాకా ఆకుల్లో నుంచి కనిపించాడు, ఇప్పుడు ఆకులన్నీ రాలిపోయి కొమ్మలు ఎంత బాగుంది కదా. అసలు ఏదో ఆర్ట్ గీసినట్టు కొమ్మలుగా ఎంత బాగుందో అదొకటి. ఇంకా ఇవన్నీ ఇప్పుడు మొగ్గలు కదా, ఆకులన్నీ రాలిపోయి మొగ్గలు వచ్చాయి కదా, ఈ మొగ్గలన్నీ పువ్వులు అయిపోతాయండి. అసలు ఓన్లీ పువ్వుల్లో నుంచే సూర్యుడు కనిపిస్తాడు. ఉంటుందిరా నాయన సాయిరంగా,
ఇంకా మామూలుగా చెప్పడానికి ఉండదు, చూస్తేనే అందం చూస్తే కానీ ఆనందంతో కేరింతలు కొడతాం మనం, అంత ఉంటుంది. ప్రకృతి ప్రేమించే వాళ్ళకైతే ఆ ఆనందం తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు చూపిస్తే బాగుండు అనిపిస్తుంటుంది కూడా రోజు కూడా. నాకు తెలిసి నాకైతే వేరే వాళ్ళు ఎవరైనా చూపిస్తుంటే అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రకృతి అందాలే అలాంటి. పైకి ఎత్తి మాట్లాడతా కదా, ఒక్కోసారి సరిగ్గా రాదు వాయిస్. సూర్యుడి కళ్ళు చూస్తూ మాట్లాడతా కదా, అందుకని. ఏంటమ్మా ఈరోజు ట్రైనింగ్ కారాలేదు? ఒక రోజు అయితే భలే విసుగుస్తుంటాయి అసలు వచ్చి. వస్తుందబ్బా, మాటల్లోనే వచ్చింది పాపం. ఇదిగో గ్రీన్, వావ్, గ్రీను బ్లూ కాంబినేషను, పింకు పువ్వులతోటి. బా ఏముందిరా నాయన, సూపర్ ఉంది కదా. ఇదిగో వెంటనే ఇంకొకటి బాగుంది కదా ట్రైన్, భలే ఉందబ్బా. ఈ సీన్ ఎంత బాగుంటుంది అసలు, నాకు భలే ఇష్టం. ఇదిగో చూడండి, చెట్లో నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు ఆకులు లేవు కాబట్టి కనిపిస్తుంది అనమాట. ఆకులు ఉంటే ఇక్కడ వరకే కనిపిస్తుంది. ఇది ఇంతవరకే తీస్తుంటా, అది కూడా అటువైపు వెళ్ళి తీస్తుంటా అనమాట. ఇంకో విషయం మీతో చెప్పాలండి, అంటే పూలు వచ్చిన తర్వాత ఈ రేకులు నిండా పడతాయండి. ఈ బ్లూ రేకు మీద ఏది పువ్వు ఏది ఎక్కడ ఉందబ్బా, ఇదిగో పింక్ పువ్వు ఎక్కడన్నా పడ్డదా, పడితే చూపిద్దామని. పాపం కోయటం ఎందుకు అనవసరంగా. ఇదిగో ఈ పింక్ కలర్ పడి ఆ రేకులు నిండా పడతాయి. అసలు అందమే అందం. రేకుల మీద ఎందుకు కోసి చూపించటం. ఇదిగో ఆకాశం బ్లూ ఉందా, ఈ పింక్ ఉందా, అదే ఈ వంకాయ కలరు. చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో. నేను శారీస్ కొనుక్కున్నాను తెలుసా, వస్తే మీతో చూపిస్తానండి. మీకు ఏంటో అదో పిచ్చి. ఆడవాళ్ళకి ఏం కావాలి చెప్పండి, కలర్ కాంబినేషన్స్ ఇచ్చిన తర్వాత. ఇది ఇటు చూద్దాం, సూర్యభగవానుడు కూడా కనిపిస్తాడు. ఏంటమ్మా ఇట్లనే చూపిస్తున్నారు అనుకోకండి. చూడండి అబ్బా ప్రకృతి అందాలు, దైవం. కోరుకోండి, ఇట్లా చూస్తూ మీరు ఏదైనా కోరుకోండి. పిల్లల గురించి అయినా, మన ఇంట్లో విషయాలు ఏవైనా మంచిగా జరిగిపోయింది. నిజం ఇది, 100% నిజం ఇది. మీకు జరిగినాయా అనొచ్చు, జరిగినాయా అంటే టైం వస్తే జరిపిస్తాడు తప్పకుండా దేవుడు. అందరికీ ఒక టైం ఉంటుంది అంతే, ఇంకా మనకు కూడా ఒక టైం ఉంటుంది. అట్లనే జరిపిస్తేనే మొక్కుకుంటామా? లేట్ అవుతుంది ఒక్కోసారి, ఓపిక పట్టాలి. ఓపిక లేకపోతే ఎలా? దేవుడు పరీక్షిస్తాడబ్బా ఒక్కోసారి మనల్ని. ఓపిక పట్టి చేసుకోవాలి, తప్పదు కదా. మనం వెళ్ళిపోదాం. అమ్మో వ్లాగ్ చాలా అయిపోయింది. ఇక్కడ ఉంటే నేను ఇంకా ఒక గంటలు తీస్తాను. మళ్ళీ వచ్చి ఏదైనా ఉంటే రిపేర్ చేసుకోవచ్చు. తోటలో, చిన్న తోటలో వెళ్ళిపోయి అప్డేట్ కోసం వచ్చాం కదా. బాగుందబ్బా, బాగుంది. ఇదిగో మన చెట్టు అయితే బాగుంది. ఇంకెళ్ళిపోదాం పైకి కాదమ్మా, కిందకి వెళ్ళిపోయి వచ్చేసాం కిందకి. చీర చూసేద్దాం రండి. పాపం చాలా వీడియో ఎక్కువ అయిపోయింది. ఏంటో రోజు అనుకుంటున్నా ఇలా అయిపోతుంది. పోన్లేండి, మన గుర్తులకైతే ఉంటాయి కదా ఇవి. మన రోడ్డు ఇది, ఇట్లా తయారవుతారమ్మా వాళ్ళు. ఇది మన రోడ్డు చక్కగా అయిపోయింది కదా. ఇంక వెళ్దాం రండి ఇంట్లోకి. అమ్మో చీర చూపించాలి, పెద్దగా అయిపోయింది వ్లాగు. ఇదిగోండి మన దేవుడి దగ్గర బాగుంది కదా. లైట్ వేస్తా చూడండి ఇప్పుడు ఎంత బాగుంటుందో లైటింగ్ కూడా. ఇదిగో ఇది ఏంటో అమ్మా, ఇవన్నీ చూసుకుంటా ఉంటే నాకు చూడాలనిపిస్తుంటుంది. వీడియో ఏమో ఎక్కువైపోతుంటుంది. ఏం చేద్దాం చెప్పండి. సారీ నిన్న వచ్చింది, ఇవాళ ఓపెన్ చేయాలి. ఇప్పుడు దాకా లేట్ అయిపోయింది. వీడియో మేము కూడా చూడలేదు మీకోసం అని. అంటే మీకోసం అంటే మనందరం కలిసి ఒకసారి చూద్దామని చెప్పి. నేనేం చెప్పాలనుకున్నా అంటే ఈరోజు వ్లాగ్ ఏంటంటే శారీ ఒక్కటే ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నా. ఇంకా మనం గార్డెన్లోకి వెళ్తే ఉంటామా, మరి దోశ చిట్కా గారెల పిండికి కూడా ఒక రహస్యం చెప్పింది మా అమ్మాయి, అది కూడా మీతో చెప్పాలి కదా. అందుకని ఇలా అయిపోయింది. సరే ఏమనుకోకండి, సారీ. ఓపిక్గా చూడండి, విషయాలు అయితే ఉన్నాయి కదా మన దాంట్లో, ఉపయోగాలు అయితే ఉన్నాయి కాబట్టి చూసేద్దామా సారీ. ఇప్పుడైతే ఇదిగోండి మీ ముందే ఓపెన్ చేద్దామని ఉన్నాను. ఓపెన్ చేసి చూద్దామండి ఇప్పుడు చీర ఎలా వచ్చిందో. రెడ్ శారీ నాకు ఇష్టంతో పెట్టుకున్నా, బాగుంటుంది అసలు. చూద్దామా. ఇదిగోండి శారీ, ఆరెంజ్, పింక్, రెడ్. నాకైతే పిచ్చగా ఇష్టం అండి. మనం ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినా శుక్రవారం తలగపోసుకొని చక్కగా రెడీ అయ్యి పసుపు పూసుకొని ఎర్రచీర కట్టుకొని చూసారా ఉంటే ఉంటుంది. నేను అలా ఊహించుకుంటాను, అలా కడతాను. కానీ లైట్ వెయిట్ ఉంది. శ్రవంతి చూసావు ఎంత బాగుందో. నేను మీషోలో చూసినప్పుడు హెవీగా అనిపించింది, చాలా హెవీగా అనిపించింది అనమాట నాకు ఇది. అనుకున్నాను కానీ మీకు చూపిస్తా ఉండండి ఇప్పదీసి ఎంత బాగుందో. సీజర్ ఉందా, తీస్తా ఉండండి ఒక్క నిమిషం మీ ముందే మెల్లగా. భలే ఉంటుందండి శారీ. నేను మీషోలో చూస్తాను కదా పిక్లో. ఎన్ని కలర్స్ అంటే మీరు చూడండి, నాతో చెప్పండి మీరు కూడా. ఇదిగోండి చూసారా, ఇక్కడ రెడ్, ఇక్కడ వైట్ వచ్చింది, ఆరెంజ్ కదా గీతల్లో.
ఇక్కడ పిస్తా గ్రీన్ వచ్చింది, ఇక్కడ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది, ఇక్కడికి వస్తే ఆరెంజ్ వచ్చింది, ఇక్కడికి వస్తే పింక్ వచ్చింది, ఇక్కడికి వస్తే రెడ్ వచ్చింది. మామూలుగా లేదు. ఇక్కడికి అంచు చూడండి, పట్టు చీరలాగా అంచు వచ్చింది. కాకపోతే ఏంటంటే నేను చెప్పాలనుకుంది లైట్ వెయిట్, టోటల్లీ లైట్ వెయిట్ అయితే వచ్చిందండి. చూడండి అసలు ఎంత శారీ మొత్తం ఒక ఇదిగో లైట్ వెయిట్ మీకు అర్థమవుతుందా? నాకు మీషోకి ఎటువంటి సంబంధం లేదు, కాకపోతే నేను తెచ్చుకున్నాను కదా మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా తీసుకుంటారేమోనని అనుకొని తీసుకుంటున్నాను. అందులో నా సంతోషం ప్రమోషన్ కాదేం కాదండి. నాకు అసలు ఏ షాప్ తో నచ్చిందని జస్ట్ మీ ముందు ఓపెన్ అంతే. ఇంకా సరే మొత్తం ఇప్పుడు చూద్దామా? అంచు కొంగ ఎలా వచ్చిందో చూద్దాము. చూద్దాం ఎలా వచ్చిందో. అబ్బా ఇదిగో ఇది బ్లౌజ్. ముందుగా మనం బ్లౌజ్ చూసేద్దాము. అలా వచ్చింది బ్లౌజ్ అయితే కుట్టించుకోవచ్చు, బాగుంది. పట్టులాగా వచ్చింది. అస్సలు లైట్ వెయిట్. మీకు అర్థమవుతుందా? గాలి కూడా ఎగిరిపోతుంది కదా, సూపర్ ఉంది కదా. నేనైతే ఎమ్మటే కుట్టించేస్తా వెంటనే, ఆగేదేలే. అందుకని బాగా వచ్చింది. అసలు చూస్తున్నారు ఎంత బాగా వచ్చింది దేవుడా. ఇదిగో మన పాడి పంటలు హ్యాపీగా, దూడ, ఆవు, లక్ష్మీదేవి. అమ్మ ఇంతకన్నా ఏం కావాలమ్మా? నాకైతే బాగా నచ్చింది. ఇది కలర్ బాగుంది, కలర్ బాగా వచ్చింది, బాగుందమ్మా. ఎంత సారీ ఇంతకి? నేను ఒకసారి చూపిస్తా ఇప్పుడు మీకు. సారీ ఎంత చూపిస్తా. ఇదిగో కొంగిది అయితే ఇదండి, ఇది అంచు, ఇదంతా సూపర్ లైట్ వెయిట్. అబ్బా ఏ ఉందిరా నాయన, ఎండాకాలం కూడా కట్టుకోవచ్చు, మెత్తగా ఉంది. ఇదిగో చూడండి, పాము కోసం స్మూత్ గా వెన్నన్నట్టుంది. నాకైతే కలర్ కాంబినేషన్ బయటకు వచ్చాక యాక్చువల్లీ మా మమ్మీకి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా ఇష్టం. ఎన్ని సారీస్ కొంటారు ఆ కాంబినేషన్ లో. ఏముందిరా బాబోయ్, నిజంగా ఇంత అందంగా ఎంత బాగా వచ్చిందా నేను అనుకోలే. నిజంగా నా పిచ్చగా నచ్చింది. ఇటు గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకోవచ్చు మనం, చిన్న చిన్న పుట్టినరోజు ఫంక్షన్ లో కట్టుకోవచ్చు మనం. మళ్ళీ ఇంకేమో ఎందుకంటే లైట్ వెయిట్, కొంచెం గ్రాండ్ లుక్ కూడా వచ్చింది. సాఫ్ట్ సిల్క్ కూడా చిరాకే ఉండదండి ఇది కట్టుకుంటే. కొన్ని కట్టుకుంటే గుచ్చుకున్నట్టు అట్లా ఉంటది కదా, ఇదైతే ఈ జరీ గుచ్చుకున్నట్టు కూడా లేదు, భలే సాఫ్ట్ గా ఉంది. అబ్బాయి ఏందమ్మా ఎంత అందంగా ఉంది. నిజంగా మనం షాప్కి వెళ్ళినా ఇంత మంచిది దొరకదేమో అని నాకు అనిపిస్తుంది. ఏదో సెలెక్ట్ చేసుకున్నారు ఆ రోజు, కలర్ గురించి నచ్చింది, బాగుంది. పింక్ నాకు ఇది ఇష్టం, ఆరెంజ్, పింక్, రెడ్ అని చెప్పి. కానీ వచ్చిన తర్వాత ఉందండి మామూలుగా శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు నచ్చింది. మీకైతే ఎలా ఉందో నాకు తెలియదు. అబ్బా ఏముంది, రేటు చూపిస్తా ఉండండి ఒక్క నిమిషం మీకు. రేటు చూస్తున్నారండి, ఇదనమాట. ఇదిగో శారీ అయితే నేను ఇది తీసుకున్నాను. ఇంకా కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇదిగో ఈ కలర్ ఒకటి ఉంది, ఈ కలర్ ఒకటి ఉంది. నాకు బ్లూ ఉంది అందుకే తీసుకోలేదు. రెడ్ కూడా ఉంది యాక్చువల్లీ, కాకపోతే నచ్చింది అనమాట అందుకే తీసుకున్నాను. కానీ ఈ కలర్లు ఏవైనా క్లాత్ మాత్రం సేమ్ కదా, బాగుంటుంది. మీకు నచ్చితే తీసుకోండి. చాలా అంటే చాలా లైట్ వెయిట్, మన పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు. రేటు చూపిస్తాం మీకు, రేటు చూపించాలి కదా ఇప్పుడు. ఇదిగో దగ్గరగా చూపించమ్మా. ఇది 525 రూపాయలు మాత్రమే. నేను ఇటు తిరిగి ఉన్నాను కదా, ఉల్టా ఉంది కదా అందుకనే. కానీ తగ్గిందా మనకి 588ది 562. అదనమాట సంగతి. ఆఫర్లో అదే 4% తగ్గించారు. 588 రూపాయలది 562 రూపాయలకైతే మనకి ఇచ్చారు. శారీ అయితే మన అమ్మ వాళ్ళకి, మన వాళ్ళకు కూడా, అమ్మమ్మ వాళ్ళకి కూడా కట్టవచ్చు. ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ గా, సాఫ్ట్ సిల్క్ కూడా చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట. కానీ పిక్ లో ఎలా ఇచ్చాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే నో డ్యామేజెస్, నథింగ్. చాలా క్వాలిటీ బాగుంది, అసలు మామూలుగా లేదండి. నిజంగా అంటే నిజంగా సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఉన్నాయి శారీస్. కానీ నా అదృష్టం ఏంటంటే మీషోలో చాలా చీరలు పెట్టాను, చాలా నగలు కూడా పెట్టాను. ఒక్క డ్యామేజ్ ఎప్పుడు మేము గత 4 సంవత్సరాల నుంచి పెడుతున్నాం మీషోలో. మేము షాపులో తెచ్చుకునేది కాకుండా బయట కూడా ఒక్క డ్యామేజ్ కానీ, ఒకసారి క్యాన్సిల్ అవ్వడం అంటే ఏదన్నా రిటర్న్ పెట్టడం కానీ ఇలాంటివి ఏం జరగల. ఇప్పుడు మా అదృష్టం అంటే మాకు తెలియదు, కానీ బాగుందండి, నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కావాలంటే తీసుకోండి, లింక్ ఇస్తాను. లింక్ ఎవరికైనా కావాలంటే అడిగితే డిస్క్రిప్షన్ లో ఇస్తాము మీకు నచ్చితే. కానీ ఇది మాత్రం లైట్ వెయిట్, గుచ్చుకోవట్లేదు చీర. మన అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు. కలర్ కాంబినేషన్ కూడా బయటకు వచ్చాక ఇదిగా ఏం లేదు, చాలా డీసెంట్ గా ఉంది. మొత్తం కలిపితే 100 గ్రాములు అసలు బరువే లేదండి. నిజం చెప్పాలండి, నాకు చెప్పటం రావట్లేదు కానీ అస్సలు బరువు అంటే బరువు లేదు. భలే ఉందమ్మా, ఇంత ఆనందం నిజంగా భలే ఉంది. నాకైతే నచ్చిందమ్మా, నేను అందుకే చెప్పాను.
ఓకేనండి, నచ్చితే మీకు కూడా ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే లింక్ అడగండి, నేను ఇస్తాను తప్పకుండా. ఇంకోటి ఏంటంటే మీకు నచ్చితే వీడియోస్ జయలక్ష్మివి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. నేను మీ జయలక్ష్మి. ఈ వీడియోలో మన వీడియోలో ఒకటన్నా ఉపయోగాలు అయితే ఉంటాయి కాబట్టి అంటే ఏదన్నా నేను చేసే విషయాలు నేను చెప్పేవి చిన్న టిప్స్ చేసుకునేవి అంతే. నేను చేసేవి నేను చెప్తానండి ఎప్పుడైనా. నాకు కూడా అన్నీ తెలియవు, కొన్ని తెలుసు. నాకు మా పెద్దవాళ్ళు చెప్పి నేను చేసుకుంటూ మీతో చెప్తూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే చక్కగా చూడండి వీడియోస్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామా. థ్యాంక్ యూ అందరికి. బాయ్, నమస్తే అండి. నేను మీ జయలక్ష్మి. ఇప్పుడే మీషో అబ్బాయి వచ్చి ఒకటి ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళాడండి. ఏమొచ్చింది ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఏదో మా మమ్మీ ఏదో ఆర్డర్ పెట్టినట్టుంది, సంథింగ్ ఏదో వచ్చింది. చూసి ఓపెన్ చేసి చూసేద్దాం. ఓకేనా, ఏమొచ్చిందో చూద్దాం. చూడండి, సమ్ ఇయర్ రింగ్స్ అది ఆర్డర్ పెట్టినట్టుంది. ఈరోజు కూడా మీషోది ఒకటి వచ్చిందండి. వీడియో అప్లోడ్ అయ్యేలోపు ఒకటి వచ్చిందనమాట. ఇవేంటంటే ఇయర్ రింగ్స్, బుట్టలు అనమాట. చాలా బాగుంటాయి. నేను రేపు చూపిస్తాను, రేపు వీడియోలో తప్పకుండా చూడండి. రేపు వీడియో అయితే వెయిట్ చేద్దామా. మరి లేట్ అయిపోతుంది కదా, ఇప్పటికే వీడియో ఎక్కువ అయిపోయింది. రేపైతే ఇది ఓపెన్ చేసి చూసేద్దాం. ఓకేనా. మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. నేను మీ జయలక్ష్మి.